ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. మీటింగ్స్ చేస్తున్నారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అందరూ బారింగ్ రాజు గారు మీరు తప్ప అందరూ కూడా పర్సంటేజ్ సిస్టమ్ అనేది ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి క్లియర్గా చెప్తున్నారని అంటున్నారు. అందరు కాదండి, అందరు ప్రొడ్యూసర్లు కాదు. ఆల్రెడీ ఇప్పుడు అభిషేక్ ఎక్కువ సినిమాలు చేసే ప్రొడ్యూసర్స్ శ్రీనివాసరావు గారు చాలా మంది ప్రొడ్యూసర్లు సపోర్ట్గా ఉన్నారు. ఆల్రెడీ ఇప్పుడు మేము వచ్చేటప్పుడు చాలా మంది ప్రొడ్యూసర్స్ గురించి యాక్టివ్ ప్రొడ్యూసర్స్ కూడా కొందరు ఉన్నారు. అలా పేర్లు చెప్పాల్సి సినిమాలు తీస్తున్న వాళ్ళే ఇప్పుడు సార్. అదే సార్, ఇప్పుడు మైత్రి లేకపోతే సితారా రెండు సినిమాలు రెండు ఈరోజు ఇండస్ట్రీలో 10 సినిమాలు 10 సినిమాలు ఇప్పుడు అర్ధ గంటలో కొంటాడు ఆయన. అదే సార్, ఇప్పుడు ఒక మీకు క్లారిటీ ఇస్తున్నా. యాక్టివ్ ప్రొడ్యూసర్ చాలామంది దీనికి మద్దతుగా ఉన్నారు, కొందరు వ్యక్తులే మద్దతుగా లేరు. వాళ్ళ బాధలు వాళ్ళు చెప్పుకుంటున్నారు, వీళ్ళ బాధలు వీళ్ళు చెప్తున్నారు. బాధలు అందరికీ ఉన్నాయి, వాళ్ళకి బాధలు లేవని అనట్లేదండి. సినిమాలు మేము తీస్తున్నాం, వాళ్ళు తీస్తున్నారు, బాధలు ఉన్నాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే బాధలు ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు కనీసం సర్వే అవుతారు. ఇప్పుడు మేము సినిమాలు తీస్తున్నాం, ఇక్కడ కాకపోతే హిందీలో తీస్తున్నాం, బాలీవుడ్లో తీస్తున్నాం, ఎక్కడైనా సినిమా ఆగట్లా, థియేటర్లు ఆగిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న చాలామంది ఎగ్జిబిటర్లు మేము బంద్ చేస్తాం థియేటర్లు అంటే, లేదు పర్సంటేజ్ విధానానికి ఫైట్ చేసి పర్సంటేజ్ని నిలబెడతాం, మీరు ఓపిక పట్టండి అని ఒక 20 థియేటర్లు హోల్డ్ అయ్యి ఉన్నాయి ఇలా సిటీలో. లేకుంటే 20 థియేటర్లు బంద్ అయిపోతాయి ఇప్పుడు. కాకపోతే వాళ్ళకి హామీ ఇచ్చే మేము తీసుకొచ్చాము ఇక్కడికి. ఎందుకంటే ఇలా స్వార్థం ఏం లేదు, మాకు సెల్ఫిష్నెస్ ఏం లేదు. ఇక్కడ నైజాం ఏరియాలో థియేటర్లు బంద్ అయితే అందరూ ప్రొడ్యూసర్లు బాంబేలో పోయి అగ్రిమెంట్ చేయాలి. ఇలా బాంబేలో సింగిల్ థియేటర్ లేదండి, ఎక్కడ సింగిల్ థియేటర్లు మనుగడ మొత్తం పోయింది. ఓన్లీ ఉన్నదల్లా ఇప్పుడు మన ఓన్లీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ఉన్నాయి సింగిల్ థియేటర్లు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇప్పుడు మేము ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ మూడిట్లో ఉన్నాం మేము. అయినా ఎందుకోసం ఎగ్జిబిషన్ దాని గురించి వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడ్డాం. థియేటర్లు బతకాలి. ఇప్పుడు మాకే కాదు, మాకున్న థియేటర్లు ఎంత ఉన్నాయో మైత్రికి అంతే ఉన్నాయి, మిగిలిన వాళ్ళకు ఉన్నాయి, అందరికీ థియేటర్లు ఉన్నాయి. ఇక్కడ థియేటర్లు లేని వాళ్ళు ఎవరు లేరు. మా కోసం మేము సెల్ఫిష్గా దీనికోసం ఫైట్ చేయట్లే, బతకాలి. థియేటర్ సింగిల్ థియేటర్లో ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీడియా మిత్రులు, సింగిల్ థియేటర్కి మీరు ఇంట్రెస్ట్ చూపిస్తారా, మల్టీప్లెక్స్కి చూపిస్తారా సినిమా చూడడానికి? అది మరి మీరు అవాయిడ్ చేయట్లేదు, మీరు కూడా ఇంట్రెస్ట్కి వెళ్తున్నారు. మమ్మల్ని చిన్న వీళ్ళు అదే ఎగ్జిబిటర్లు అదే అంటున్నారు, మీరు కూడా మమ్మల్ని చిన్న చూస్తున్నారని. సార్ మీరు వెళ్ళి సింగిల్ థియేటర్ని సినిమా చూస్తామనండి, మరి అక్కడే టికెట్లు ఇవ్వండి అనండి. కాదు రైట్, మీరు చెప్పేది బాగుంది. మీరు ఇప్పుడు ఆ పర్సెంటేజ్ సిస్టమ్ అయిన తర్వాత మీరు ఏ థియేటర్లు అయితే ఆ ఫెసిలిటీస్ లేవో మీరు నిలదీయండి. ఇప్పుడు నా థియేటర్లు ఉన్నాయి, లేకుంటే సునీల్ థియేటర్లు ఉన్నాయి, లేకుంటే ఇంకెవరి థియేటర్లు, ఆ థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత ఏంటి థియేటర్ ఇలా ఉందని అప్పుడు మీరు రాయండి. సార్ సార్ అట్ ద సేమ్ టైం మీరు ఆ ఫస్ట్ వీక్లోనే ఆ పర్సంటేజ్ ఎక్కడ అమలు చేస్తే కనుక హై బడ్జెట్ సినిమా అంటే ఇవాళ ఎక్కడ ఉంది? తెలుగు ఉందా, ప్యాన్ ఇండియా ఉందా? మీరు నాకు ఆన్సర్ చెప్పండి. హై బడ్జెట్ మూవీ తెలుగు సినిమానా, ప్యాన్ ఇండియా సినిమానా? అది చెప్పండి నాకు ఆన్సర్. తెలుగు సినిమానే. తెలుగు సినిమా ప్యాన్ ఇండియా సినిమా అయింది, అలా తెలుగు సినిమా లేదు. హై బడ్జెట్ సినిమా ప్యాన్ ఇండియా. ప్యాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంట్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది మన థియేటర్లు ఎక్కడన్నా ఈరోజు? మీరు మాట్లాడండి సార్, మీడియా మీరు మాట్లాడండి, మీరు నిలదీయండి క్వశ్చన్లకు ఆన్సర్లని. మేము కాదు మాట్లాడాల్సింది. మేము మాట్లాడితే శిరీష్ రెడ్డి బ్యాడ్, శిరీష్ రెడ్డి ఇలా మాట్లాడతాడు. ఇది కాదు, వ్యవస్థని మొత్తం టోటల్ ఇండియాలో అన్ని స్టేట్లు తిరగండి, తిరిగి ఎక్కడ ఏ వ్యవస్థ ఎలా నడుస్తుంది. మనం ఒక్కళ్ళం కాదు కదా. ప్యాన్ ఇండియా సినిమాలు చేసి ఒక పుష్ప లాంటి సినిమా ఇలా ఎంతమంది ఎంజాయ్ చేశారండి వరల్డ్లో, ఇండియాలో. మనం ఎక్కడ ఎంజాయ్ చేసాం? మనకేంటి చెప్పండి? వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ పోయి అందరికి పర్సెంటేజ్ ఇచ్చి వస్తున్నాం కదా. మేము గేమ్ చేంజర్ చేసాం, మేము ప్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం, మేము ఇప్పుడు హిందీలో సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తున్నాం. అంటే ఎంత ప్యాన్ ఇండియా సినిమా అయినా తెలుగు స్టేట్స్లో వచ్చే డబ్బు వేరు, మిగతా దాంట్లో ఇప్పుడు మీరు అన్నట్టు బెంగళూరులో ఇస్తున్నారు, లేకపోతే తమిళనాడులో ఇస్తున్నారు అంటే నెంబర్ ఆఫ్ థియేటర్స్ తక్కువై ఉండొచ్చు, ఇంకా అక్కడ దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్ అయ్యి ఉండొచ్చు. కానీ రావాల్సిన డబ్బే ఇక్కడ. ఒక నిమిషం, నేను ఆన్సర్. ఆల్టర్నేట్ ఎందుకయింది? మూతపడ్డాయి. బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు చెప్పండి? బాంబేలో ఎన్ని సింగిల్ థియేటర్లు? బాంబేలో సంవత్సరాలు అయిన సినిమాల రోజులున్నాయి కదా. ఇక్కడ పోయినా ఆ థియేటర్లు లేవు కదా. ఇప్పుడు రేపు అదే హైదరాబాద్ అలే ఆగుద్ది.
ఇంకొక 1 ఇయర్ తర్వాత మొత్తం ఏ థియేటర్ కనపడుతుంది. RRR రిలీజ్ చేశాను నైజాంలో. RRR సినిమాకి ఇప్పటికీ సినిమాకి 100 థియేటర్లు పోయినాయి తెలుసా మీకు? ఎన్ని రోజులైంది RRR వచ్చి? అవును. అంతరించిపోతుంది. ఇవన్నీ తెలిసిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నా. తెలియని వాళ్ళు చాలా మాట్లాడుతారు. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ తెలియదు, ఏ థియేటర్ బంద్ అయింది తెలియదు, ఏ థియేటర్ ఉన్నదో తెలియదు. మేము మాట్లాడుతున్నాం, పోతుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్లో ఉన్నాం మేము. ఇంక ఉండాలి వ్యవస్థలో. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయితే మూసుకోలేం కదా. సో అంటే బీయింగ్ ఏ ప్రొడ్యూసర్, మీరు ఇప్పుడు ఒక 100 కోట్ల సినిమా తీసారు అనుకుందాం. ఈ 100 కోట్ల సినిమాని రిలీజ్ చేసినప్పుడు అప్పుడు మీరు కూడా యాజ్ ఏ ప్రొడ్యూసర్గా ఈ పర్సంటేజ్ విధానాన్ని కావాలి అని అంటారా? 100%. ఎందుకంటే అంటున్నానంటే మీకు ఇది చెప్తా. వ్యవస్థ మారాలంటే ఇక్కడికి వెళ్ళి మారాలి. పైనుంచి మారదండి, ఇక్కడ నుంచే మారాలి. పాలిచ్చేవాడు పాలేరయ్యాడు. ఇవాళ వ్యవస్థ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, రెవెన్యూ ఇక్కడికి వెళ్ళి మొదలవుతుంది, థియేటర్ నుంచి రెవెన్యూ మొదలవుతుంది. కానీ ఇలా ఓటీటీకి పోయిన తర్వాత ఓటీటీ ఇంపార్టెంట్ అయింది, థియేటర్ చిన్న చూపు అయింది. అది కాదు కదా, ఇక్కడికి వెళ్ళి. అలాగా సార్. అసలు మెయిన్ పాయింట్ ఎలా ఉందంటే, ఒకటి సమస్య ఆలోచిస్తే ఒక మిడ్ సైజ్ సినిమాలు, చిన్న సినిమాలు అన్నీ ఒక అండర్స్టాండబుల్లో ఒక పర్సంటేజ్ లాగానే వెళ్ళిపోతాయండి. ఎందుకంటే 3 రోజులు ఫుల్ ఉండి మండే నుంచి ఇది ఉంటే మొత్తం మీద పర్సంటేజ్ లాగా వెళ్తాయండి. అయితే ఆ సినిమాలు చేసి ఇప్పుడు వాళ్ళు చేసిన ఇప్పుడు ఉన్న దాంట్లోనే ఆ సినిమాలు చేస్తున్నారు, ఇవన్నీ ఓకే. కానీ పెద్ద సినిమాలు ఎవరి దగ్గర ఉన్నాయో, మీ దాంట్లో నాకు షేర్ కావాలన్నట్టు ఉంది. ఏంటంటే వాళ్ళ దాంట్లో పర్సంటేజ్లకి వెళ్ళిపోతుంది, అది ఓకే. పెద్ద సినిమాలో నాకు షేర్ కావాలి అన్నట్టు ఉంది. ఇది ఎక్కడ అన్యాయం? ఇప్పుడు మీ మిడ్ సైజ్ సినిమాలు 150, 200 సినిమాలు, 150 సినిమాలు వస్తే అన్ని పర్సంటేజ్లు హ్యాపీగా వెళ్తున్నాయి. ఆ వచ్చే 6-7 సినిమాల్లో అదేంటి, నువ్వు ప్రొడ్యూసర్ అయినా సరే, నువ్వు డిస్ట్రిబ్యూటర్ అయినా సరే, నాకు కావాల్సిందే నీ డబ్బులు. ఇది ఎక్కడ అన్యాయం? నాకు కావాల్సింది ఏంటండి? అంటే అదేమంటే ఇక దీని అందుకనే కూర్చుని మాట్లాడుకుంటూ ఒక ఎకో సిస్టంలో ఎవరిది ఏం లైను, ఎవరిది ఎక్కడ దాకా వెళ్ళొచ్చు అన్ని క్లారిటీగా మాట్లాడుకోవటానికి ఉంటుంది. ఇప్పుడు దీని తర్వాత మా ఫౌజీ ఉన్నాయి, ఇంకా పెద్ద సినిమాలు ఉన్నాయి. మీరు ఇంటెన్షనల్గా ఇబ్బంది పెడదామా అన్నట్టు ఉంది. కానీ ఇది ఒక సమస్య ఉంది, దీన్ని ఒక సొల్యూషన్ చేసుకుందామా అన్నట్టు ఏమో అనిపించలే మరి. డన్. సిటీలో 23 థియేటర్‌లని హోల్డ్ చేశారు. 23 థియేటర్లు పర్సెంటేజ్‌లో ఏస్తేనే ఏస్తామని చెప్పి లిస్ట్ ఇచ్చారు మన తెలంగాణ ఛాంబర్ నుంచి. ఆ 23 థియేటర్‌ల్లో అన్ని లెస్సీలు ఉన్న థియేటర్లే. ఎవరి ఓనర్‌లు కాదు. ఇప్పుడు వీళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి. లెస్సీలు చెప్పేదేంటి, వీళ్ళందరూ మాకు నష్టాలొస్తున్నాయి కాబట్టి మీరు పర్సెంటేజ్ చేయాలంటున్నారు. నష్టాలొస్తున్న వ్యాపారం ఎవరు చేయమంటున్నారు వాళ్ళని? ఆళ్ళని మేము థియేటర్లు వదిలేయమనే అడుగుతున్నాం. ఆ థియేటర్లు వదిలేయండి. మేము ఆ సినిమాలు ఇప్పుడు మాయున్నాయి రిలీజ్‌లకి మేము ఓనర్‌లతో మాట్లాడుకొని ఓ ఫేవరబుల్ టర్మ్స్‌లో మేము టేక్ ఓవర్ చేసుకుని థియేటర్స్ మేము రిలీజ్ చేసుకుంటున్నాం. మీరు లాస్ వస్తుందంటున్నారు కదా! లాస్ వస్తున్న థియేటర్లు పట్టుకుని ఎలాడాల్సిన పనే ఉంది. వదిలేయచ్చు కదా! అంత త్యాగాలు చేయాల్సిన అవసరం ఏం లేదు కదా! వదిలేయచ్చు కదా థియేటర్లు. మరి లాస్ రాకపోతే ఎందుకు పట్టుకుని ఎలాడుతున్నారు థియేటర్‌ని? మరి సినిమాలు మానేయమని ఎవరు అనట్లేదు కదా! ఇక్కడ కూడా మేము వాళ్ళని మానేయమనట్లా. మాతో పాటు జర్నీ చేయండి. సేమ్ బోట్‌లో ఉన్నాం కాబట్టి, అందరం ప్రాబ్లమ్స్‌లో ఉన్నాం కాబట్టి ఐ మీన్ యూనిలాటరల్‌గా ఏదన్నా ఒక మిడిల్ గ్రౌండ్‌కొచ్చి చేద్దాం అంటున్నాం. అంతే తప్పితే మరి ఆళ్ళు చెప్తుంది అదే కదా! మేము పర్సెంటేజ్ అయితేనే ఏస్తాం అని అలా అది చెప్పింది అదే కదా! మరి అతని కండిషన్‌గా. ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రాబ్లమ్‌లో ఉన్నాడని అతను ఆలోచించి ఏం మాట్లాడట్లేదు కదా! అటు ఎగ్జిబిషన్ సెక్టర్ నుంచి ఎవరు. మరి దాని అర్థం ఏంటి ఇంకా? మేము యాక్చువల్లీ 15న ఈ ఎగ్జిబిషన్‌కి సంబంధించిన పర్సెంటేజ్‌కి సంబంధించిన దాంట్లో ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు కలిపి ఒక మీటింగ్ పెట్టుకున్నాం 15న. కానీ నిన్న సడెన్‌గా ఇది ప్రెస్ ముందుకు తీసుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు దాన్ని అలా తీసుకెళ్లారో తెలీదు. సో ఇప్పుడు వాళ్ళు అలా ఇంకో డేట్ చెప్పారు. 2 డేట్లు మీరు అవాయిడ్ చేసి మీరు ఓన్లీ ప్రొడ్యూసర్ వరకే మీటింగ్‌లు పెట్టుకుంటున్నారు. అవును. మేము ఇప్పుడు ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఇంకా ఈ స్టేజ్‌కి వచ్చింది కాబట్టి ఎగ్జిబిటర్లతో మీటింగ్ పెట్టాలనుకున్నప్పుడు, మా సైడ్ నుంచి ప్రొడ్యూసర్లందరికి ఏం కావాలనేది ఒక పేజ్ మీదకి వచ్చిన తర్వాత కదా ఆళ్ళని కలవాలి. సరే ఆళ్ళకి అక్కడ అలా కన్వే అవ్వలేదు కాబట్టి మేము కూడా ప్రెస్ ముందుకొచ్చి కన్వే చేద్దామని ప్రెస్ ముందుకొచ్చాం. అంతే కదండీ! రెంటల్‌కే చేయాలి. ఇప్పుడు అదే కదండీ చెప్తుంది. ఆల్రెడీ ప్రొడక్షన్‌లో ఉన్న సినిమాలు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాదండి. ఇప్పుడు దీంట్లో సార్ ఈ కండిషన్స్‌లో ఇంకో ఆలోచిస్తేనండి, ఇప్పుడు రన్నింగ్‌లో ఉండి రిలీజ్‌కి దగ్గరుండి 50% అయిన సినిమాలు ఇయన్నీ ఎందుకంటే మేము ప్రాసెస్‌లో ఉన్నప్పుడే ఓటీటీలు సగమైపోయి శాటిలైట్‌లు అవ్వక నాన్ థియేట్రికల్ ఇబ్బందులు ఇయన్నీ ఫేస్ చేసాం. చేసినాక ఆ సినిమాలకి ఎగ్జంప్షన్ వచ్చేయాలి. ఇప్పుడు ఉన్నట్టుండి రేపొద్దున్నే నుంచో లేపోతే ఇంకో 10 రోజుల నుంచి ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తాం అనేది కాదు కదా!
అది ఎందుకంటే ఈ ఫస్ట్ కండిషన్ ఈ సినిమాలకి ఎగ్జామ్షన్ రావాలి. నెక్స్ట్ మీరు వీపీఎఫ్‌లు అన్నీ మీరు బేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అక్కడ ఉన్న కండిషన్ గ్రేడింగ్ ఆఫ్ థియేటర్ జరగాలి. రన్ ట్రాక్ పెట్టాలి. ఇలాంటివి చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి. ఇయన్నీ కూడా ఫుల్‌ఫిల్ చేసుకున్నాక ఇద్దరం ఉభయులం కలిసి ఓకే. వి ఆర్ ఎంటరింగ్ ఇంటూ ది సిస్టమ్ అని ఎళ్తాం. ఇప్పుడు మూసాపేటలో ఒక్క నిమిషం. మూసాపేటలో మొన్న ఒక మల్టీప్లెక్స్‌ని బాగా డెవలప్ చేశారు. ఈ మధ్య కాలంలోనే ఒక మల్టీప్లెక్స్‌ని మూసాపేటలో బాగా డెవలప్ చేశారు. నిన్న కూర్చున్న ఒక పెద్ద ఎగ్జిబిటర్. దాని ఎదురుగుండానే మనందరికీ బాగా అలవాటైన ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. దాన్ని ఇప్పటిదాకా డెవలప్ చేయట్లా. దాన్ని డెవలప్ ఇప్పుడు ఒకేళ ఓనర్ చేద్దామన్నా కూడా చేయనివ్వట్లా. ఎందుకు ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత బాగా జనం ఎళ్తారు కదా! అంటే ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ డెవలప్ చేయొచ్చు. జనాలు దానికెళ్ళాలి. సింగిల్ స్క్రీన్స్ మాత్రం కుప్పతొట్టులో ఉండి వాసన వస్తూ ఉండాలి. అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? ఒకసారి చెప్తున్నానండి నేను. మా విమల్ థియేటరే అండి. విమల్ థియేటర్ ఉంది సార్. కోట్లు ఖర్చు పెట్టి రెనోవేట్ చేసాం. ఇదివరకు అసలు ఏ ఆక్యుపెన్సీ లేని థియేటర్ ఇప్పుడు దాన్ని ఒక జనాలకి నువ్వు ఒక అప్ చేసి ఒక ఫెసిలిటీస్ కరెక్ట్‌గా ఇవ్వగలిగి అయి చేస్తే చూడండి సార్ మేము డెఫినిట్‌గా ప్రాఫిట్స్‌లోనే ఉన్నాం. మేము చెప్తున్నాం అది రెంటల్‌లో ఏసి ప్రాఫిట్‌లో ఉన్నాం. అంటే ఏంటి కిటుకంతా ఎక్కడుంది? థియేటర్‌ని రెనోవేట్ చేయండిరా నాకు శుభ్రంగా వాళ్ళు వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎళ్ళే ఫెసిలిటీస్ ఇవ్వండి. టాయిలెట్స్ బావుండాలి, ప్రొజెక్షన్ బావుండాలి, సౌండ్ బావుండాలి, సేఫ్టీ బావుండాలి, సెక్యూరిటీ బావుండాలి. లేడీస్ వచ్చిన, ఫ్యామిలీలు సెకండ్ షోలకొచ్చినయి ఇయన్నీ కలిపి డెఫినెట్ ఫుట్ ఫాల్స్ పెరుగుతాయండి. వైజాగ్ ఉంది. వైజాగ్‌లో ఫ్లెక్స్‌ల కంటే సింగిల్ స్క్రీన్స్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జగదాంబ గాని, మెలోడీ గాని, శరత్ గాని, సంగం గాని ఈ థియేటర్‌లన్నీ చాలా బావుంటాయి వైజాగ్ సింగిల్ స్క్రీన్స్. కాబట్టి దాని రెవెన్యూ ఎక్కువ అక్కడ ఫ్లెక్స్‌ల కంటే. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్‌ని చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలీదు గదా! ఇప్పుడు మల్లికార్జున భ్రమరాంబ ఒక పెద్ద ఎగ్జిబిటర్ దగ్గర లీజ్‌లో ఉన్నాయి. గత 20 ఏళ్లగానో, 10 ఏళ్లగానో. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా? శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా? గోకుల్ ఎందుకు బెటర్ చేయట్లేదంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు గదా! అయన్నీ చేయట్లేదు గానీ దాని చుట్టుపక్కల అన్నీ వస్తున్న మల్టీప్లెక్స్ అన్ని మంచి మంచి మల్టీప్లెక్స్‌లు వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్‌లకి రెవెన్యూ ఎళ్తుంది. ఆ మల్టీప్లెక్స్‌లకి ఫీడింగ్ ఎళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్‌కి ఫీడింగ్ ఆపేసి సింగిల్ స్క్రీన్స్‌కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్‌కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్నోళ్ళైతే ఫస్ట్ మీ మల్టీప్లెక్స్‌లో షోలు పడిపోవాలి. అంతా అయిపోయిందో సింగిల్ స్క్రీన్‌కి సినిమా ఇస్తున్నారు. కొన్ని కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్నా మల్టీప్లెక్స్‌కి ఇచ్చి సింగిల్ స్క్రీన్స్‌కి ఇవ్వరు బీసీల్లో. మీ 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 ఫ్లెక్స్‌లు ఉన్న చోట. అట్లాంటప్పుడు మీకు ఎగ్జిబిటర్ గుర్తురాడు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమీ గుర్తురావు. మీ ఫ్లెక్స్‌లు గుర్తొస్తాయి. మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఈ ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది ప్రాబ్లమ్ ఉందనగానే మీకు ఎగ్జిబిటర్‌లు సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా?